అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కోతి పని. రామయ్య అనే వైద్యుడి వద్ద దామోదరుడు అనే స్నేహితుడు 1000 రూపాయలు చేబదులు పుచ్చుకొని పత్రము సాక్ష్యము లేనందున రామయ్య డబ్బు అడిగితే తాను బాకీ లేనని బొంకాడు. రామయ్య ఈ సంగతి చెబితే అతని భార్య, ఆ డబ్బు తిరిగి వచ్చే పద్ధతి మీ ఇష్టదైవమైన హనుమంతుడు చూసుకుంటాడులే అంది. రామయ్య తన డబ్బు మీద ఆశ వదులుకున్నాడని నిర్ధారణ చేసుకొని దామోదరుడు 1000 రూపాయలకు బంగారం కొని నగలు చెయ్యమని గోవిందాచారికి ఇచ్చాడు. గోవిందాచారి బంగారం కాజేసి ఇత్తడి నగలు చేసి బంగారం పూత పూసి దామోదరుడికి ఇచ్చాడు. త్వరలోని దామోదరుడు మోసం గ్రహించి అడిగితే, ఈ నగలు నేను చేసినవి కావు అన్నాడు గోవిందాచారి. ఆ డబ్బుతో ముత్యాలు స్థలం 1500కు బేరం చేసి గోవిందాచారి 1000 రూపాయలు ముందే ఇచ్చేశాడు. అతను 2 వారాల తరువాత మిగతా 500 ఇయ్యబోతే, స్థలం ఖరీదు 2,500 అని చెప్పానే అన్నాడు ముత్యాలు. ముత్యాలు వడ్డీ వ్యాపారం చేస్తాడు. విశ్వనాథుడు అనేవాడు అతని దగ్గర 1000 రూపాయలు అప్పు పుచ్చుకొని ఆ రాత్రే ఊరు దేశము వదిలిపోతూ దొంగలకు చిక్కి డబ్బంతా పోగొట్టుకున్నాడు. దొంగలు అడవిలో ఒక మర్రి చెట్టు తొర్రలో ఆ డబ్బు దాచారు. వైద్యుడు రామయ్య మూలికల కోసం ఆ ప్రాంతంలో వెదుకుతూ ఉండగా ఒక కోతి మర్రి చెట్టు తొర్రలో నుంచి డబ్బు మూట తీసి అందులో ఆహారం ఏమీ లేదని తెలిసి రామయ్య సమీపంలో పడేసింది. ఆ మూటలో రామయ్యకు 1116 దొరికాయి. విన్నారు కదా ఆంజనేయస్వామి ఎలా సహాయం చేశారో. మనది అనేదైతే తప్పకుండా మనకి అందుతుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.